మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి చెప్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పని అమ్మా అటెండ్ మనకి అమ్మా మనకి ఎందుకు మధ్యలోకి వస్తుంది మనకి మంచి సాంప్రదాయం కాదనేది ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తాం. ఎందుకంటే ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీ చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మొన్నటి వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఓ సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. మేము ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమ బుద్ధులు చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలుంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సవరించవలసింది. లే అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35,000-40,000 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందని పరిస్థితి వాటికి ఉంది. ఓ సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా? తల్లికి వందనం. అట్టహాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం నేపథ్యం ఉన్నదో చెప్పండి. లే. అంతేకాదు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. ఎవరికి ఇచ్చారు? ఆ 1,00,000 మందికి ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకుని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్ తప్ప. గత 14 నెలల కాలమైంది ప్రభుత్వం వచ్చి.
ఈ 14 కాలంలో ఉన్న వీడియో ఫంక్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి. పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ, మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో లేదు. గత టర్మ్లో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు, ఇది 8 వారాలు, ఇప్పటికి 7 వారాలు అయింది. వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వాల్లో ఆలస్యమైందంటే ఒక 5 రోజులు అయింది, వారం అయింది. కుంభ మునిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. కష్టాలు అయితే 100 రోజులు అయింది, ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం ఎంతో అట్టాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గొంతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి విని గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా మీరు? చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, గ్రామాలలో వచ్చి వాళ్ళందరికీ డబ్బుని గత ప్రభుత్వంలో డైవర్షన్ చేశారు, పని చేయలేదని చెప్పారు. చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పుడో ప్రభుత్వం ప్రయత్నం చేశాం. 15th ఫైనాన్స్ ఎందుకు ఇప్పటికొచ్చి ఇవ్వలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంటింటికి కుళాయిలు ఇస్తానన్న ఆ స్కీముల్ని మీరు వచ్చి ఇంకా ప్రారంభించి ఆ పనులు ప్రారంభించలేదు? 14 నెలల కాలం అయింది. మరి ఎప్పుడు ప్రారంభిస్తారు ఉండిపోయిన కార్యక్రమాన్ని? ఎంతసేపు ప్రభుత్వం వచ్చి మాటలు చెప్పడం తప్ప పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేదు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు. రోజు మనం పత్రికలు చూసుకున్నా, టీవీలు చూసుకున్నా, ఏమి చూసుకున్నా ఏదో 1-2 టీవీల్లో ఏబిఎన్లోనో లేకపోతే TV5లోనో దీనిలోనో తప్ప మిగతా ఏది చూసుకున్నా రాష్ట్రంలో మహిళల మీద వచ్చే అత్యాచారాలు, లేకపోతే పిల్లలు వచ్చే కిడ్నాపులు, లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, లేకపోతే బహిరంగంగా విధుల్లోనే హత్యలు, పూర్తిగా లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో. ఎవరికి అకౌంటబిలిటీ లేదు, ఏ ఒక్కరికి కూడా. ఈ రకంగా ప్రభుత్వం ఏమేనంటే వైసీపీ పరిపాలనని మళ్ళీ 10 సార్లు మమ్మల్ని రామనామ స్వామిలాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇదే పాట. దానికి కూడా సమాధానం చెప్తాం, అడుగుతున్నాం మీ ద్వారా. అయ్యా వాళ్ళని ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న
శాంతి భద్రతల విషయం కానీ, లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంశం కానీ, గత 5 సంవత్సరాల తాలూకా యూనిట్గా తీసుకోండి. ఈ 14 నెలల కాలాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. ఎక్కడ ఏది రేటింగ్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ని, ఈ 14 నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ని బేరేజ్ చేయండి. మేమేమి ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కలిపి వేయమని చెప్పట్లే. ఇప్పుడు జరిగిన 14 నెలలు అంతెందుకండి, చిన్నపిల్లలు పెడిన మధ్యాహ్న భోజనాన్ని కలుషిత ఆహారం పెట్టిన సందర్భ నేపథ్యాలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఎక్కడో ఇక్కడ ఏదైనా జరిగితే అంతకంటే 2 ఈ 14 నెలల కాలంలోనూ జరిగాయి. కారణం ఏంటి? ఇందా చెప్పాను కదా, పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యత లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం, ఇవి కారణాలు. అందుకోసం మీకు ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, రాష్ట్ర ప్రజలు తెలియడానికే ఇవాళ మీతో ఈ సంభాషిస్తున్నా. ఇదేనా పరిపాలన? మంచి పరిపాలన? దేంట్లో మీరు అంతెందుకు? భూ కబ్జాలు, దోపిడీలు ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, లేకపోతే విశాఖపట్నంలో చూసుకున్నా, తిరుపతిలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే ఎవరు అంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లేదంటే వాళ్ళు ఒత్తాసపడిన తాబేదారులు, వీళ్ళు. ఇది వాస్తవం కాదా? నిజం కాదా చెప్పండి? వీటికి అన్నిటికంటే ప్రమాదకరమైన ఒక అంశం, ఎంతో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా మన రాష్ట్రంలో మన ప్రజలతోని ఎలాగా వాళ్ళు చెలగాటం ఆడుకుంటున్నారో ఒకసారి మనం చేస్తాం. మనందరి తాలూకా విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు ఒక నినాదంతో సుమారు 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కుని ఆ రోజు మనం సాధించుకున్నాం. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీదనున్న కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకు ఎత్తినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం. అసలు ఆలోచన చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని, దాన్ని ప్రతిఘటించట్లేదు ఈ నాయకులు. నిన్నగాక మొన్న ఆ స్టీల్ ప్లాంట్ ఉన్న పవర్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులతో సర్వీసింగ్ చేయడం, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చి దాన్ని ఇవ్వడానికి టెండర్ పిలిచిన అంశం మనందరం చూస్తాం, పేపర్లోను, టీవీలోను, అన్నిట్లో. ఆ డేట్లు కూడా ఇప్పుడు ఇచ్చారు. అది కాకుండా ఇంకో 32 డిపార్ట్మెంట్లు మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ కూటమి నేతలు వచ్చి అడ్డుకోవట్లేదు? ఆ రోజు గొప్పగా చెప్పారే, నినాదాలు చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు కానీ అట్రాసంగా చెప్పారే. ఆ రోజు పెద్ద పెద్ద మాట మాట్లాడారే. ఈరోజు ఎందుకు ఏమయ్యాయి మీ తాలూకా నోరులు? ఏమైంది మీ తాలూకా కర్తవ్యం? ఇవాళ అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట, తప్పితేడి కూటమి ప్రభుత్వం కానీ వస్తే
విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతిగా చూపినట్లే అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది మీరు గుర్తుంచుకోమని ఆ రోజు హెచ్చరించారు. స్వయాన ప్రధానమంత్రి వస్తే ఆ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి స్థానంలో అర్థించారు. ఇది మా అందరి తాలూకు అభిలాష, మా కోరిక, దీన్ని ప్రైవేటిజం చేయకూడదని. 16 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు ఈ మధ్యకాలంలో. ఈ 14 నెలల కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మరి ఏమిటి సాధించారు? ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోటితో చెప్పించట్లేదు? ఎందుకు ఆ వేదిక నుంచి మీరు అడగట్లేదు? ఎవరిని పంపెడదామని. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆపుతాం కూడా. సిగ్గుండాలి. మన 80 మా పార్లమెంట్ సభ్యులు వచ్చి వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారు. ప్రైవేట్ ఫ్యాక్టరీకి వచ్చి, ప్రైవేట్ పరిశ్రమకు వచ్చి రాయితీలు ఇమ్మని. అందులో మరి మన ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ అయినప్పుడు కూడా ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించింది ఆ ఫ్యాక్టరీ. మన అందరి తాలూకా మన కుటుంబం తాలూకా పిల్లల తాలూకా భవిష్యత్తుకు సంబంధించిన అది ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు కర్మాగారం. ఏ ముఖం పెట్టుకుని వెళ్తారండి? ఇప్పుడు నేపథ్యంలో మరి దాంతోపాటు విశాఖ ఉక్కు గురించి ఎందుకు మీరు మాట్లాడలే? ఎందుకు ఆ అంశాన్ని మీరు మెన్షన్ చేయలే? చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీకు లేదా? అందుకే చెప్తున్నాం. అంతేకాదు, ఏ అంశం తీసుకున్నా సరే మనం ఇవాళ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసి మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే సందనంగా ఇవాళ కింద స్థాయి నుంచి మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆఫీస్ వరకు కూడా ఇదే కార్యక్రమంలో ఇవాళ ఉన్నారు. ఇంకో పనిలే. ఇవాళ ఎన్నో సమస్యలు రైతాంగానికి సంబంధించి ఫోర్కాస్ట్. ఒక యూరియా బస్తాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఆలోచన లేదండి. రాష్ట్రంలో ఎన్ని యాక్రేజ్ వచ్చి మనం వచ్చి సోయింగ్ చేస్తాము, ఎంత యూరియాని వచ్చి మనకి డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ తగ్గట్లు ఎంత ప్లేస్ చేశాము, అది వచ్చి ఎంత బఫర్ స్టాక్ పెట్టుకోవాలి, ఎంత చేయాలి, ఎస్ఓపీలు కదా ఇదేమి కొత్త కాదు కదా. మరి ఎందుకు చేయలేపారు? పోనీ మీద ఉన్న ప్రభుత్వం మీద కాదా? పోనీ ఏమి యూరియా వచ్చి వాళ్ళు చెప్పకుండా అడ్డుతున్నా అనడానికి? మనతో మరి పని తెచ్చుకోకపోతే ఎందుకు వాళ్ళని మీరు అంత మొత్తం ఉన్న మీ ప్రభుత్వమే కదా, కొలిన ప్రభుత్వమే కదా. దాన్ని బట్టి మీ బాధ్యత లేదు. రైతాంగం పట్ల మీకు వచ్చి బాధ్యత లేదు. వాళ్ళ గురించి ఆలోచించే సమయం మీకు లేదు. ఏ కార్యక్రమం చేసినా దాంట్లో రవాణా, దాంట్లో లావాదేవీలు చూడాలని. గత 15 రోజులు 4 రోజులు ఈ 14 కాలం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా శాసనసభ్యుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఆరోపణలు, మంత్రుల మీద ఆరోపణలు ఏంటి? వాస్తవాలు.
వాస్తవాలు. ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకి ఒత్తాసులు, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద వచ్చి కేసు పెడతామని అబద్దాలు చెప్తారు, కేసు పెడతామంటారు. నేను చెప్పిన అబద్దాలా? పెట్టండి కేసులు. చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పినండి. మరి చంద్రబాబు నాయుడుకో చెప్పినవన్నీ అబద్దాలు కదా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అబద్దాలు కదా, మీరు నెరవేర్చలేదు కదా. మరి మీ మీద కేసు పెట్టాలా లేకపోతే మా మీద కేసు పెట్టాలా చెప్పండి. ఎవరి మీద కేసులు పెట్టారు? చూస్తున్నాను నిన్న మొన్న ఏ మంత్రి నోటు చూసినా ఎవరు చూసినా కేసులు పెడతారు. ఏంటి కేసులు పెడతారు? ఏం కేసులు పెడతారు చెప్పండి? అబద్దాలు ఏం చెప్పి ప్రజలను మభ్యపెట్టి పర్యవేక్షణ లేకుండా చేసి మళ్ళీ అంటారు. ఏం పాపం చేశారండి పసిపిల్లలు, చదువుకున్న విద్యార్థులు? జగన్మోహన్ రెడ్డి హయాంలో మా హయాంలో నాడు నేడు పథకాన్ని పెట్టి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి కల్పించాలని, పిల్లలు వచ్చాయి ఏది చెట్టు కింద పుట్టకుందో చదువుకోకూడదని, వాళ్ళని నీట్గా మరి ఉండాలని బిల్డింగ్లు కట్టించి అందులో కరెంటు పెట్టి ఫ్యాన్లు పెట్టి మరి రన్నింగ్ వాటర్ పెట్టి మరి టాయిలెట్లు నీట్గా ఉంచి అన్ని కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వం కార్యక్రమాలు ఆపేసిందే. ఎందుకు ఆపాలి? దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే అంటే పిల్లలు చదువుకోవడానికి మీకు ఇష్టం లేదా? మీ ప్రభుత్వం పాలసీ అన్నారు ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆపడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ మీకే తెలుసుకుని మళ్ళీ అన్నారు. కానీ దానికి సంబంధించిన ట్రోపులు సెక్షన్ ఆపేశారు. ఓకే, అది మీ పాలసీ. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చి కార్యక్రమం చేశాం కాబట్టి అది ఆపేయాలి. ఎంతెందుకండి ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి పెద్ద గొప్పగా చెప్తుంటాడు. ఈ తూర్పుగోదావరి జిల్లా వచ్చి అది ఇది అని చెప్పి వాళ్ళ నాయకుడు వచ్చి షిప్పులు సీజ్ చేసేస్తారు. ఏం జరిగింది ఆఖరికి? గత 5 సంవత్సరాల్లో ఏదైనా అరకొరగా జరుగుంటే అంతకంటే 10 రెట్లు జరుగుతుంది. ఇప్పుడు అవసరం కాదని చెప్పానండి. ఆ జరిపిస్తున్న ఏదైతే పౌర సరఫరా మంది సంబంధించిన అంశం అదేదో తమకే తెలుసు కదా. పౌర సరఫరా మంది ఏది చూస్తాడు? తూర్పుగోదావరి జిల్లా పీడిఎస్ రైస్ ని మనం అడుగుతున్నాం కదా సోదరుడు, ఏదైనా పీడిఎస్ రైస్ ఎక్కడ ఎవరి మీద కేసు పెట్టాలి చెప్పనండి, ఎవరి మీద నిర్బంధం చేసి చెప్పనండి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి చెప్పనండి. దే వైజాగ్ వెళ్తారు, వైజాగ్ ఇప్పుడు అక్కడ గొడవ సీజ్ చేసి ఇవన్నీ పీడిఎస్ అని మంత్రి డిక్లేర్ చేస్తాడు. మన్నాడు 3 రోజులు పోయింది కాదని చెప్పి మళ్ళీ అంటారు. మరి ముందు డిక్లేర్ చేయడం ఏంటి, మళ్ళీ అనడం ఏంటి? గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా డ్రగ్స్ ని మనం చూసామా? వినియోగాన్ని కానీ ఆ కల్చర్ని కానీ ఈ 14 కాలంలో వైజాగ్లో 3 ఇన్సిడెంట్లు ఎందుకు వచ్చాయి? పర్యవేక్షణ లేకపోవడం, ఆ పోలీస్ వ్యవస్థ కింద నడుపుకుని మనం చేయకపోవడం, వాళ్ళలో మరి రాజకీయ ప్రమేయం ఎక్కువైపోవడం,
ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏంటంటే లా బైండింగ్. ప్రభుత్వ అధికారులు అంటే భక్తి, గౌరవం, భయం మూడు ఉంటాయి మన 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 ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంత ప్రజలకి. ఇప్పుడు ఆ మూడు పోయే దానివల్ల వస్తున్న ఆనందాలు జరుగుతున్న ఇవన్నీ కూడా ఈ నేపథ్యాన్ని. అందుకే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ రాజమండ్రిలో మీ అందరితో అది షేర్ చేసుకుని ప్రజలకు వచ్చే విషయాలు తెలియాలని, ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలని, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ మీద ఒక కార్యాచరణ రూపొందిస్తామన్న విషయాన్ని కూడా మరి తెలియజెప్పడానికే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం, మీతో షేర్ చేసుకున్నాం. చెప్పండి. నో ఆస్కింగ్ ఫర్ క్వశ్చన్, నో సబ్మిషన్, దిస్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. ఒప్పించలేకపోయినా అనలేదు, ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అన్న. ఒక విషయం చెప్తున్నాను, ఒక వీడియో వినిపిస్తాను, తర్వాత వచ్చి చూసిన తర్వాత ఇన్ని తర్వాత మళ్ళీ నా వివరణ కూడా చెప్తాను. మీరు అడిగారు కాబట్టి ఒక వీడియో కూడా మీకు వినిపిస్తాను. మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. మీరెవరండి అమ్మడానికి? భారవరండి కేంద్రం. మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. కేంద్ర మంత్రి అమ్మడానికి, భారవరండి కొనడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు. ఇది అర్థమైంది కదండి. ఎవరు? కేంద్ర మంత్రి గారు. మా అదృష్టం కొలిది ఆయన, మన ప్రాంత అదృష్టం కొలిది ఆయన మంత్రి అయ్యాడు, సంతోషం. మా అందరికి ఎవరికి బేర్జాలు లేవు, మనందరం హర్షిస్తాం. ఎందుకంటే మన ప్రాంతం నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, కేబినెట్ మంత్రి, సంతోషం మనకందరం. కానీ వాట్ ఈజ్ డూయింగ్ ఏమిటని కర్తవ్యం? ఎక్కడో ఢిల్లీలో కూర్చొని అంటే కాదు, ఇప్పుడు ఈయన కూర్చోడు ఢిల్లీలో, మరి ఏం చేస్తున్నాడు? అందుకు చెప్పాను ఇది. ఇక రెండోది, ఇవాళ ఉపరాష్ట్రపతి గురించి మీరు అడుగుతున్న క్వశ్చన్. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఇవి రాజ్యాంగ పదవులు. పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేమ్, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు లేదు మేము కాదని వ్యతిరేకం, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. కానీ ఓ నిర్ణయం. ఆ తర్వాత 14లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా శివప్రసాద్ గారిని పెట్టారు. అప్పుడు 54 మంది ఎమ్మెల్యేలు కదా ఉన్నప్పుడు వైసీపీకి 63 ఉన్నారు.
ఉన్నప్పటికీ నెంబర్ గేమ్లో ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు ఓడిపోతారు. అయినప్పటికీ పోటీ పెట్టాలనే తలంపు కాదు. ఆ పదవికి గౌరవమైన ఉద్దేశంతో ఏకగ్రీవంగా తీశారు. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది, ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరు విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు అసలు పార్టీ విధానం, వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం, ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఆయన తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చి సౌత్ ఇండియా అలా లెక్క పెట్టుకుంటే అది కాదు కదా. ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాదు కదా. అది విధానం, అది పార్టీ విధానం. ఇంకా ఏంటి మెడికల్ పెన్షన్స్ ఏదైతే 15,000 రూపాయలు ఇచ్చే పెన్షన్స్ ఉన్నాయో వాటిని 6,000 ఉన్నదాన్ని జనరల్ పెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చేసి కొన్ని వేల మంది తొలగించి ఎలా అదే చెప్తున్నాం కదా. అప్పుడు ఇంకా తొలగించి నన్ను వచ్చి మళ్ళీ అబ్జెక్షన్ పెట్టుకోమని చెప్పని ఒక కాగితం ఇస్తే, అందుకే దాని మీద నేను అది మెన్షన్ చేయలే. అది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో జరిగిన అవతకుని చూద్దాం. ప్రభుత్వం వచ్చి ప్రజల తాలూకు ఆవేదనని వాస్తవాన్ని తెలుసుకుని సవరించుకుంటుందో లేదో చూసి దాన్ని మాట్లాడదామని ఆగాను ఈ పెన్షన్. కానీ ఇప్పుడు వచ్చి 14 నెలలు అయింది, ఒక కొత్త పెన్షన్ లేదు. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడైతే జూలైలోనూ జనవరిలోనూ ఇచ్చేవాళ్ళం 6 నెలలకి. ప్రతి 6 నెలలకి ఎవరైతే 60 ఉన్నారో అందరికి ఇచ్చాం. ఇందా చెప్పాను విడో పెన్షన్ది 14 నెలలైంది. భర్తలు చనిపోయి పాపం ఆమె పేద మహిళలు వచ్చి అరుస్తుంది, అది ఇబ్బంది పడుతున్న నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి పర్యటన వచ్చి మొన్న వినాయక చవితి ముందు పెడదాం అనుకున్నాం. మళ్ళీ వినాయక చవితి ఉంది కదా 27వ తారీఖుని, మళ్ళీ కాబట్టి అయిన తర్వాత డేట్ మళ్ళీ చెప్తాం. నాకే తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రకారమే చెప్తాం. 27 వినాయక చవితి అయిపోయిన తర్వాత దాని ఆ విషయం మళ్ళీ నేను వస్తాను. మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. మళ్ళీ నేను వచ్చి మీ అందరికి పోలవరం కాపాడే ముఖ పోలవరం కాపాడే మీరు సార్. ఈ రాష్ట్రంలో మొత్తం వాళ్ళకి ఒకటి ఎర్నింగ్ తప్ప ఇంకో ఆలోచన లేదు. దానికి కూడా ఎవరైతే కాంట్రాక్టులో నిన్నప్పుడు ఇది ఇచ్చారు, మన సింగపూర్ వెళ్ళారు. దీనికి పెట్టుబడులు తెస్తామని లేదు, కానీ పెట్టుబడులు కాదు వాళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు తేవడానికి కాదు, పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళి అమరావతిలోనే భాగస్వామికి అమ్మారు. అమరావతి ఎందుకు రాలేదు? నేనే మంత్రిని అప్పుడు ప్రభుత్వంలో, అప్పుడు చేశాను. సింగపూర్ కంపెనీ, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కాదు అది. సింగపూర్లో ఒక మంత్రి ఎలాగైతే ఇక్కడ ఉన్న నాయకులకు వచ్చి ఎలాగైతే ఇండస్ట్రీలు ఎలాగైతే ఇవన్నీ ఉన్నాయో ఆ కంపెనీ ఆ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి, అందుకే అతను వచ్చి ఆ ప్రభుత్వం శిక్షించింది. ఎవరైనా స్క్వేర్ ఫుట్కి వచ్చి 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కడతారండి? బాంబేలో అయినా ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సరే మ్యాక్సిమం ఎంతో 5 స్టార్ ఫెసిలిటీస్ ఇస్తే 4,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇంక్లూడింగ్ ఫండ్ అన్ని కలుపుకుంటే 10,000 రూపాయలు అంటే ఏంటిది? అందుకే అలాంటి స్కాముల్లోనూ అలాంటి దీంట్లో ఇరుకోమని చెప్పినే వాళ్ళు అదే క్రమంలోనే పోలవరం కూడా నీకు రాజధాని అమరావతి
మా మునిగిపోతుందని చెప్పండి, వాస్తవం కదా. మునిగిపోతుందని నేను చెప్పండి. వర్షం పడింది, నీరు వచ్చింది, మునిగిపోయింది. మేమేమైనా మన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్న వర్షానికి వచ్చి 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులు ఒక ప్రాంతం వచ్చిందా లేదా? అది వాస్తవమా చెప్పండి. వర్షం వచ్చినప్పుడు ఉండడం వేరు, ఫ్లేవర్లు వేరు, అది వేరు. అది నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. గత వరదలు వచ్చినప్పుడు, గత ప్రభుత్వంలో స్టార్టింగ్ లో వరదలు వచ్చాయి, విజయవాడ ముంపు అయిపోయింది. ఇంకా గోడ కట్టబెట్టి అంతటి మిగిలింది, కానీ లేకపోతే మొత్తం ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఏమిచ్చారు? బొడమేర వరద వచ్చినప్పుడు ఏం చెప్పింది గవర్నమెంట్? ఏం ప్రకటించింది? ముఖ్యంగా మున్సిపల్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ప్రభుత్వం ఏం ప్రకటించింది? పైన 2 ఆనకట్టలు కడుతున్నాం, కట్టి ఈ నీరుని రాకుండా ఆపుకొని ప్రివెంట్ చేస్తామని చెప్పారు. అవునా కదా? చెప్పారు కదా. ఆ తర్వాత 10 ఏళ్ల కాలం అయింది, దాని విషయం మర్చిపోయారు. మళ్ళీ ఎప్పుడు చెప్తారు? మళ్ళీ 4 రోజుల కింద చెప్పారు. ఎందుకు చెప్పారు? మునిగిపోయింది కాబట్టి. నేను చెప్పండి, వాళ్ళు చెప్పారు మునిగిపోయింది. మునిగిపోతే నువ్వు ఆనకట్టలు కడతానని చెప్పావు. అప్పుడు చెప్పావు, పోనీ కట్టేసి ఉంటే దానికి పోనీ కట్ట స్టార్ట్ చేస్తాను, నాకు లేదు కదా. మళ్ళీ ఇప్పుడు మునిగిపోతుంది అంటే అది ముంపు అయిపోతుంది. నేను ఓడుతానని చెప్పి మళ్ళీ అంటే కేసు పెడతాను, పెట్టుకో కేసు పెట్టి అన్నాను కదా. ఏంటిది? ఇంకోటి చెప్పేటి, ఇంకోటి చెప్పావు. మీరు ఏదో చెప్పారు కదండి, ఏంటిది? మళ్ళీ పార్టీలో చర్చించుకుని వచ్చి చెప్తాను మీకు. మళ్ళీ పార్టీలో మీరు చర్చించుకుని వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను ఆ విషయాన్ని. అది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ, సెంటిమెంట్ తో కూడుకున్న ఇష్యూ, ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అవన్నీ మళ్ళీ మీతో వచ్చి ఇంకోసారి వచ్చి మీతో డిస్కస్ చేస్తాను. ఎవరన్నా ప్రజలు అనుకున్నాం కాదండి, జాతీయ పార్టీకి కావాలని అవసరం ఏంటి? నాకు అర్థం అవ్వలే. ప్రజలు అనుకోండి, పార్టీలో ఉన్న మా పార్టీ కార్యవర్గం అనుకోవాలా, పార్టీలో ఉన్న మేము అనుకోవాలా, మా పార్టీ కార్యకర్త అనుకోవాలి. కానీ ప్రజలు మేము ఒప్పించుకుంటాం, మా కార్యక్రమం మేము చేస్తాం, మా విధానాన్ని మేము ప్రకటించుకుంటాం. మేము జాతీయ పార్టీతో ఉండాలా లేకపోతే ప్రాంతీయ పార్టీలో మా పార్టీ నిర్ణయించుకుంటా, ఆ నిర్ణయం తీసుకుంటారు. ఉద్యమం చేస్తా ఉంటుంటే మేము ఉద్యమం చేస్తామంటుంటే ఇష్యూకి పాలసీకి లింక్ పెట్టకూడదు. నువ్వు అన్నావు, మరి ఉపరాష్ట్రపతి మరి ఎన్డీఏలో ఉండాలి, ఎందుకు బయటకు వచ్చి కదా, ఉండి సాధించాలా? అది కాదు అప్పుడు గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి సాక్షాత్ వైజాగ్ వస్తే మేము అడిగాం, స్టేజ్ మీద అడిగారు మా అధ్యక్షుడు. ఇప్పుడు ఇది పాలసీ. అలానే రేపు వచ్చి ఇప్పుడు మేము మాట్లాడలేదా? ఏదైతే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఇవాళ ప్రజలు మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ, దాంతో పాటు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా మోసం చేసింది చెప్తున్నావా లేదా? దాచామా, దాపరికం పెట్టావా? చెప్పండి, పెట్టలే కదా. రేపు జనసేన మహాసభ కూడా జరుగుతుంది. ఏ తారీఖులో? అది 30వ తారీఖు సంథింగ్, ఐ డోంట్ నో డేట్ కరెక్ట్ కన్నా. 30 దాంట్లో వాళ్ళు తీర్మానించాలి, ప్రకటించాలా. నేను డిమాండ్ చేస్తున్నా. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీల్లేదు. అది ఏదైతే కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తోడాలి. జనసేన పార్టీ దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వం తేవాలి, బాధ్యత అది మేము అడుగుతుంది. పథకాలే కాదు, వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేస్తుంది. మెడికల్ కాలేజ్ 5 ముందు వచ్చాయి కదా సార్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వట్లేదు. కనీసం నడిచే పరిస్థితి ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజ్. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు మీరు. మెడికల్ కాలేజీని ప్రైవేటిజం చేద్దామనుకుంటున్నారు.
అది P3 PPP మోడల్. ఇప్పుడు P4 వచ్చింది, ఇంకోటి P4 వచ్చింది. సారీ, దాన్ని మనం మర్చిపోయాం ఆ P4ని. ఏంటి పేదరికం పోతా ఉంటుందా అనేది మనం స్వతంత్రం వచ్చిన పేదరికం పోవాలనేది అందరి ధ్యేయం. విధానాలు తీసుకోవచ్చు. అదే P4 అండ్ P4లో ఉన్న లక్ష్యం పక్క పెట్టండి. విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని వచ్చి దత్తత తీసుకున్న తర్వాత ఆ కుటుంబానికి ఏమి ఇవ్వాలి? పోషణ ఇవ్వాలా? చదువు ఇవ్వాలా? లేదు వాళ్ళు చదువు తెప్పించాలా? లేదు ఒక ఉద్యోగం ఇవ్వాలా? ఏమిటి ఇవ్వాలి అని చెప్పానండి. ఏమన్నా ఏ అధికారి జిల్లా కలెక్టర్ చెప్పానండి, చెప్పానండి. ఇవాళ ఎవరు ప్రకటించారో ప్రకటించిన వాళ్ళకి ఏమి ఇస్తారని చెప్పానండి. ఏం చేయమనండి? ఎక్కడ దానికి దిశ లేదు, ఊరికే. ఇప్పుడు ఆయన ఎవరో అంటే ఇది జోక్యం చెప్తాను, నాట్ సీరియస్. ఇది ట్రంప్ వచ్చి యుద్ధాలు ఆపేసి అవార్డు కోసం ట్రై చేస్తున్నట్టు. అడుగుతున్నాడు కదా పాకిస్తాన్ వాళ్ళని, నా పేరు రికమెండ్ చేయండి అని చెప్పి. అలాగా నేను ఆపేస్తానని చెప్పింది. అలా ఉంది ఇది. ఈ P4 కూడా సేమ్ లైక్ దట్. ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నం వచ్చారండి మొన్న. ఏ విషయంలో వచ్చారు? యోగా డే. ఓకే, యోగా డే వచ్చారు. దానివల్ల విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన లాభం చెప్పానండి. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఆ డేతో పాటు ఏదో ఒక లాభం జరగాలి కదా, ఏదో మేలు జరగాలి కదా. మన ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రినో మంత్రినో, మన ప్రాంతానికి ఒక ఊరికి మంత్రిని తీసుకొస్తే, ఏదో ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రిని తీసుకొస్తే, ఓ ప్రాంతానికి ప్రధానమంత్రిని తీసుకొస్తే మేలు జరగాలి కదా. ఏం జరిగింది చెప్పండి? గిన్నీస్ బుక్ లో పేరుకి నీ పేరు రాసుకోవడానికి వచ్చి మమ్మల్ని వచ్చి సంపెట్టి నానా బాధ పెట్టి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఆ మాస్టర్లు ఇబ్బంది పెట్టి ఆ ప్రజల జీవనం దీన్ని ఒడిదులు చేసి వారం రోజులు వచ్చి ఆఫ్ చేసిదా? దిస్ లాభం తప్పు కాదు. ప్రధానమంత్రి గారి దిశలో చాలా సంతోషం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ప్రకటించలేదా ఆ ప్రాంతానికి మేలు జరిగేట్టు, మన రాష్ట్రానికి ఏదో మేలు జరిగేట్టు కనీసం ఉక్కు ఫ్యాక్టరీని నేను ఈ సందర్భంగా మీరు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత కమిట్మెంట్ తో ఉన్న మీ అందరికీ కూడా ఇగో ప్రైవేట్ పరం చేయకుండా దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆపుతున్నాను తెలుసుకున్నాను చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పింది కాదు? ఎంతసేపు తందాను అనుకుని ఒకళ్ళు పొగుడుకోవడం తప్ప ఏం జరిగింది అక్కడ? పరిణంద ఆత్మశుద్ధి తప్ప ఇంకేం లేదు కదా అక్కడ. ఇది ఇవాళ అడుగుతుంది. సో అందుకని ఇవాళ మీరు సమయం తీసుకుని ఇవాళ ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలని, ఈ ప్రాంతం తెలియాలని ఇవాళ అని చెప్తుంది. చాలా ఇంకా అంతా దోపిడీ కాదండి. నాకు ఎవరో చెప్తున్నారు ఫ్రీ ఇసుక అన్నారు. ఓకే, సంతోషం. మేము వచ్చి అక్కడ రీచ్లోనూ దాని ఖర్చు, ఎక్స్టేషన్ ఖర్చు 450 రూపాయల టన్నుకి అయిన ఖర్చు రెండు కలిపి అయితే 1100 లేదా 1500 లేదా 2000 రూపాయలు బోర్డులు పెట్టి ఎంత బోర్డు పెట్టి అది వసూలు చేసేవాళ్ళం. అవునా కదా? చూసుకోండి. ఏ రీచ్ అయినా సరే బోర్డు పెట్టి ఇదిగో ఇక్కడ ఈ టన్నుకి ఈ 1100 రూపాయలు కట్టాలి, లేకపోతే ఎందుకు 1000 రూపాయలు కట్టాలి, లేదా 450 ఇది ఇంకో 200 రూపాయలు ఖర్చు 600 రూపాయలు కట్టాలని బోర్డులు పెట్టి అక్కడ దాన్ని పెట్టి మేము చేస్తాం. ఇప్పుడు ఉచిత అన్నారు. ఇప్పుడు మరి 5000 రూపాయలు 10,000 రూపాయలు ఇప్పుడు మరి వసూలు చేస్తారు కదా. డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? మీ రాజమండ్రిలోనే. మిగతా విషయాలు పక్క పెడతాం. రాజమండ్రిలో తీసుకొచ్చి అక్కడ ఎంతకి ఇస్తున్నారు చెప్పండి.
వాళ్ళు తీసుకొచ్చి ఊర్లో మరి ఇంటికి ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఎంతకేస్తాడు చెప్పండి? గత ప్రభుత్వం కంటే ఏమి తక్కువ కేసారా? గత ప్రభుత్వంకి నాకు ఆదాయం వచ్చింది, టన్నుకు 450 రూపాయల లెక్కన ప్రభుత్వంకి ఆదాయం వచ్చింది. అంటే లారీకి 4,500 ఆదాయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఆదాయము లేదు, కానీ రేటు మాత్రం తగ్గలేదు. మరి ఎవరికి వెళ్ళిపోతుంది డబ్బు? ఎవరికి వెళ్తుంది? ముఖ్యమంత్రికా, మంత్రులకా, ఎంపీలకా, ఎమ్మెల్యేలకా, లేకపోతే కింద ఉన్న వర్కర్లకా? ఎవరికి వెళ్తుంది? మా వర్కర్కి అంటే ఎలాగో రాదు, ఎందుకంటే మేము పోషణ కాబట్టి. ఎవరికి వెళ్తుంది చెప్పండి? ఇది వాస్తవం కదా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పలేగా, ఈ రాజమండ్రి ప్రజలకు తెలిసిన విషయం కదా, ఇది కరెక్టే కదా. టన్ను 475 మేము రైతు పెట్టి చెప్పామా? నేను అడుగుతుంది ఒకటే. నేను అడుగుతుంది అవన్నీ కాదు బాసు. కాదు నువ్వు రెండు విషయాలు ఇక్కడ 2 విషయాలు. అల్టిమేట్ గా ఎవడికి భారం? కొనుక్కోడికి భారం కదా, వినియోగదారుడికే కదా. వినియోగదారుడికి గత ప్రభుత్వం కంటే తక్కువ కావాలి కదా. వినియోగదారుడికి గత ప్రభుత్వంలో లారీ 10,000 రూపాయలు దొరుకుతాయి, రాజమండ్రిలో దొరికితే 4,000 తీస్తే 6,000 దొరకాలి కదా. అది నేను అడుగుతుంది పాయింట్. ఎక్కడ పద అడుగుదాం. మరి ఏమో మరి అమ్మా నీ ఒక్కడికే నీకేమైనా మ్యాచ్ వ్యక్తులు ఇస్తున్నా రేటు, ఇది ఎవరికి ఈ మిగతా సోదరులు ఎవరికి ఇవ్వకంట, నీకు ఒక్కరికి మ్యాచ్ వ్యక్తులు ఇస్తున్నా రేటు. ఓకేనా? జాయిన్ ఫర్ లంచ్ రండి, భోజనం చేద్దాం.